అదిగో నేను అనుకున్నట్లే అన్నది. గుడిలోని బొమ్మలాగా నిలుచుండి పురాణములకు ఉపక్రమించినారు. అన్నయ్య, నేడు ఇంకా నువ్వు ఎన్ని పద్యంలో కాలేదు, ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను తమరి రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, నా అవస్థ ఏం చెప్పుదు? ఏమైందన్నా? ఆయన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమింటిలో నుంచి పడిపోయినట్లు మీ వదిలి చూసుకు రామరామ. ఆ వెనుకతము ముందులకు మంచిదొందురు కదా అని మనస్సు సరి చేసుకొని వీధుకుమ్మడానికి వచ్చేసరికి నల్లటి కృష్ణ కృష్ణ ఆ పడల లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి భయపడి దండమన వేసి శాప మీద రవంతసేపు చతికెలబడి మరలా ప్రయాణమై విధుగమనానికి వచ్చింది కదా. సందేహం ఏం కదా, నమ్మిన ఆచారం లేదు. కొత్త కూడా చేత పుచ్చుకొని చక్కగా ఎదురైనది. అంతలో నాకు ఎక్కడ దాని కోపం వచ్చింది మిత్రమా. ఆయనను రెండు దుశ్శకనములు ఒక సుశకముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాడు. ఆయనను దుశ్శకనపు ఓరకని పోవు నా మిత్రం. ఏడుగడికోసరికి నా వాడు మాయమైనాడు. అది సరియే కానీ మీ నాయనగారు పట్టణమంతా విడిచి ఏంటి ఎవరి కాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపోవు మా వంటి వాడు ఉప కష్టంగా ఉన్నదయ్యా. అంతట గొంతు బద్దినట్టు అరవగా ఆ పడవాడు ఏ కలుపాంగులో ఓడిపడి నన్ను వేళ పడవేసినాడు. ఆయనను దుశ్శకన ఫలం దేవుని మరలా ఇచ్చారు ప్రత్యక్షమైనదయ్యా. ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా. మిత్రమా, నీవు వినవలసినదేమి మించిపోలేదు. ఇంకను నిన్నటి పతివ్రత ధర్మఘట్టములోనే ఉన్నావు. ఏమిటి పతివ్రత ధర్మఘట్టంలా? అవి అయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఎంతో వ్యాకులు పడుతున్నాను. మిత్రమా, నీవు పురుషుడవు కదా. నిస్సందేహంగా అవును, పతివ్రత ధర్మము పట్ల నీకు ఇంత పాపరమిందులకు అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. నాకు కొనుక్కొట్టివా నా భార్యకు ఉపదేశించే నిమిత్తం ధర్మములు ఎవరు పరులకు ఉపదేశించడానికే కదా. అమ్మాయి, మీ ఆయన చిరక పలుకులు ఆవరమని వచ్చింది కానీ నువ్వు పురాణము కానీ ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి అప్పని వాడు వివేకి మూడ బాబుండు అరోగుడనగదరోగుండనగా గణపతిని పాటింపవలెను రామద్వంశీ. మిత్రమా, మా చెల్ల ఎంత చక్కగా పాడిందో విన్నామటయ్యా. వరహానికి ఎత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యముల తర్వాత వల్లే వేసాను కానీ పద్యభావం అంతయు అరటి బండి నిలిచి విడదీసి చెప్పండి. మిత్రమా, భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. ఏమిటేమిటి? ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము రోగి కానిము, భార్య అతన్ని భక్తితో సేవింపవలనని దీని భావం. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆతడు బ్రతికమనచో పడదీసి పట్టడు పంచదార నోటు కొరకపోదునట్టయ్యా. ఈ పద్యమును వినిపించిందిన మా ఇంటి దొండు మరీ లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి బంధువులు మూడో పెళ్లి పెళ్ళాము. కంటే కాసుల పేరు వాని పేర్లేమో నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని బులాకి బొమ్మల అమ్మను గుమ్మంలో నిలిచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతున్నాడు. ఆ మాటలు విరుపులు ముక్కు విరుపులు విసవిసలు రొసరొసలు సామాన్య మా మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు, నా ముక్కు బుర్రము కట, నా దవడలు చప్పిడి దవడలు, దగ్గరకు వచ్చిన పొడుగు గొప్పడ మాట్లాడిన తుమ్మలు తుమ్మాను అమ్మాయి అసలు నా రూపంలో చూసి పెళ్లి నాడే అసహ్యపడినదట. ఏమిటి అల్లకిలో తలబచ్చుకొని కూర్చున్నది 10 పాళ్ళు అందరికేనట. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిలో చల్లుకొని తీరవలసింది పురాణ విధముగా ఘోషించుండా దానికి తగ్గ ఇప్పుడే తేలగలదు. అన్నయ్య, మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనప్పుడు వచ్చిన చిక్కంతా అందుకే దానికి ఇంత ఎదురుపాటు. ఆయన ఇప్పుడు ఆడంగల కారమ్మాయి మర్యాదలు మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి పని బాతులు 10 కలిసినవి, ఎగ్గు సిగ్గులు 7 కలిసినవి, పనికి మన వేషాలు పట్టరాని రోషాలు, రొచ్చలకి గ్రాంతాంతాలు సీమల దాటి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవాడిని కూడా మన్నే కదటయ్యా. నేడు ఎందుకో గాని మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు కదా, ఏమై ఉండునో ఏమో మరి. ఎందుక మన పురాణము ఇందాక దుస్సగన ఫలమైన
శకునము చెడు కలయును చెడు భయమును చెడు గ్రహమును చెడు స్నేహము చెడు పథములు ఎముగా తమ చెడుతనమును జన్మము నాకు శీఘ్రముగా దుస్తులు ఇస్తుంది. నేను వెంటనే కార్యస్థానములకు పోవాలని తండ్రి గారు ఆజ్ఞాపించినారు. అయ్యో దేవుడా, పొద్దు వారం లేదు, భోజనాశము తెరలేదు, అప్పుడే తొందరపడిన ఆసనమైనదయ్యా. మిత్రమా, తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తలయమదలుచుకున్నాను. ప్రాయము వచ్చినంతనే వచ్చినంతనే గృహభారము మూపునదా తండ్రికి హాయిగకు చుండుటకు అనువైన విలోమమెవళ్ళు చేకులం చేయును. వాడే పుత్రుడని చెప్పక చెల్లుడు వార్ధక్యంపుటం స్వీయధనూభవ ప్రగతి చేత సఫల్యలు వాంతుడు ఆతరే మిత్రమా.
యువకుడు తండ్రి గారికి వచ్చేవలసిన సేవలు ఇవి కదా. అవును నేను మిత్రమా. చిన్ననాడే మా నాన్నగారికి చాలా విశ్రాంతి కలిగించారు. అలాగా ఎట్లా అంటావా? ఎలాగా? ఆయన పొడుము కుండలు పగలగొట్టి ప్రతి దినము పొడుము తయారు చేసుకుని అవస్థ నివారించినాను. పొడుగు కుండలు పగలగొట్టావా? కొల్లాయి కూడా గొచ్చులు తెచ్చి ప్రతి దినము పొడుముకున్న అవస్థ కూడా తప్పించినాను. పంచాంగమలిసించి గాలి మొదలు కట్టి అయ్యో. ప్రతి దినము వచ్చిపోమాటకు ముహూర్తములు పెట్టే బాధ కూడా తప్పించినానయ్య. ధర్మపత్ని వ్యాపార చింతనని మిత్రమా, నీకెట్టి సందేహము అవసరం లేదు. చూడు, మన పురాణగొట్టి గోష్ఠిని నేటి నుండి రాత్రి పూటకు మార్చుకుందాం. చూడు, నేను భగవద్ధ్యానము చేసుకొనొచ్చు వెళ్ళి తండ్రి గారిని కలుసుకున్నాను. నీవు పోయి విశ్రాంతి తీసుకున్నావు.